హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. కలేజా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆ రోజు అంటే కలేజా సినిమా రిలీజ్ అయిన రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాని చంపేశారు, వాళ్ళకి సినిమా అర్థం కాలేదు అందుకే చంపేశారు. బట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తారు? హిట్ చేస్తారా, మళ్ళీ సినిమాని చంపేస్తారా అని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక క్వశ్చన్ అనేది వదిలేరు, అలానే ఒక టార్గెట్ అనేది వదిలేరు. ఆ రోజు సినిమా వల్ల నేను చాలా నష్టపోయాను, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను అని చెప్పేసి అన్నారు. సో ఎలా చూడాలి, సినిమా రిలీజ్ అయింది కాబట్టి. సో నిజంగా సి కళ్యాణ్ గారి మాటలకి తగ్గట్టు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సి కళ్యాణ్ గారు అన్న మాటలు మీరు కూడా వినుంటారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, నిజంగానే మళ్ళీ సినిమాని చంపేశారా, మళ్ళీ బతికించారా? మన మహేష్ బాబు కెరీర్ని రాజకుమారుడు, యువరాజు, వంశీ ఫస్ట్ ఆ మూడు అవన్నీ ఒకలానే ఉంటాయి, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్. అప్పుడే యంగ్ బాయ్, దాంట్లో మళ్ళీ తండ్రికి పాత్ర కూడా చేశాడు, వాట్ ఎవర్. అట్లా వెళ్ళిపోయిన తర్వాత నటుడిగా తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది మురారి. ఇక మురారి తర్వాత టక్కర్ దొంగ నిజంగా చాలా బాగుంటది. కౌబాయ్ చాలా మాసివ్ గా భలే ఉంటాడు హీరోయిగా, బట్ అది ఎందుకో మరి జనాలకు ఎక్కలేదు నాకు తెలియదు. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి టక్కర్ దొంగ. తర్వాత చూసుకుంటే కెరీర్లో ఇక నిజం, అది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మళ్ళీ దాంట్లో కూడా తను అగ్రెసివ్ గా నటించడం, అమాయకత్వంగా నటించడం, అమాయకత్వంలోనూ అగ్రెసివ్నెస్ చూపిస్తూ ముందుకెళ్ళడం వాళ్ళ మమ్మీని వేసుకొని, అదొక డిఫరెంట్ యాంగిల్. ఇట్లాంటి టైంలో అప్పుడే మనకి ఇంకా అతడు, పోకిరీలు వచ్చేసాయి, సైనికుళ్ళు వచ్చేసాయి. ఈ సెషన్స్ అన్ని నడుస్తూ ఉంటే సడన్ గా వచ్చింది కలేజా. అప్పటి వరకు మీరు చూసిన మహేష్ బాబుని, ఒక పోకిరిలో చూసిన మహేష్ బాబుని, ఒక అంటే చిన్న హ్యూమర్ ఇస్తూ ఉండి లేని హ్యూమర్, డీసెంట్ హ్యూమర్, ఫేస్ లో పెద్దగా ఏముండదు కానీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తా ఉంటాడు పంచ్ డైలాగ్ లో. ఫస్ట్ టైం మహేష్ బాబు ఎలా ఉంటాడో పరిచయం చేసింది కలేజా. యాజ్ యూజువల్ మహేష్ బాబు ఇలాగే ఉంటాడు, తూని అమ్మ జీవితం అని చెప్పేసి డైలాగ్ చూసావా? యాజ్ యూజువల్ మహేష్ బాబు. అప్పటి నుంచి మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో ఇలాంటి డైలాగులు వేస్తే నచ్చుతున్నాయి. ఫస్ట్ టైం అది చూస్తాను, మా మహేష్ బాబుని ఏదో చేసేసారు మీరు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు భయపడి మెసేజ్లు పెట్టి, ఆ సినిమా విజయవాడలో వీళ్ళు ఉంటే ఫోన్లు చేసి మరీ తిట్టారంట ఫ్యాన్సే. మా మహేష్ బాబుని ఏదో చేసేసావు, ఎందుకు ఇట్లా చేసావు నువ్వు? ఇరవై ఏం అవ్వలేదు, ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, మళ్ళీ చూడండి, మీకు అర్థం కావట్లే చెప్పాను. నువ్వేదో చేసేసావు, నువ్వేం చేసావు నాకు అర్థం కావట్లేదు, ఎడారిలో తిప్పేస్తున్నావు, అదేదో చేసావు, ఇదేదో చేసావు. బాబు సినిమా సరిగ్గా ఒకసారి చూడండి, మేము ఏదో చెప్పాలనుకుంటే మీరు ఇంకోలాగా అర్థం చేస్తున్నాం, మేమేం అర్థం చేసుకోవాలా, మా డైలాగ్ డెలివరీ ఏంటి, అదేంటి ఇదేంటి. ఓ మై గాడ్ అయిపోయింది. ఆ మహేష్ బాబుకి అది రావడం ఏంటి, హీరోయిన్ మొక్క తెచ్చి కాలు మీద కొట్టడం ఏంటి, మావిడికి ఇన్ని దారుణాలు జరగడం ఏంటి, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి అన్నారు. సరే పోన్లే అంటే అన్నారు కదా, ఇంకేం అనుకోలే వీళ్ళు కూడా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మహేష్ బాబు సినిమాలన్నీ మనం చూసాం. సీతమ్మ వాకిట్లోనూ చూసాం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చూసాం, బ్రహ్మోత్సవం లాంటివి చూసాం, హిట్స్ చూసాం, ఫ్లాప్స్ చూసాం. ఇప్పుడు వాట్ హ్యాపెన్, అప్పటి నుంచి మహేష్ బాబు కెరీర్ అంతా ఒక రేంజ్ లో ఉండింది. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ కూడా అందట్లోనే ఉంది. ఈ టైంలో కలేజా రిలీజ్ అవుతుంది. ఎందుకు కలేజాని రిలీజ్ చేయాలనుకున్నాడు సి కళ్యాణ్? దీనికి ఒక చరిత్ర ఉంది. కలేజా ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రీలో ఒక చాలా అరుదైన ఘనత సాధించిన సినిమా, అదొక రికార్డు, ఎవరు గుర్తించలా. 2010లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2025, ఈ 15 ఏళ్లలో ఈ సినిమాని టీవీలో 1500 సార్లు టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ చేసిన ప్రతిసారి డీసెంట్ టీఆర్పీ ప్రతి ఏ ఛానల్లో అంటే ఆ ఛానల్. అండ్ ఆన్లైన్లో ఈ సినిమాకి కూడా డీసెంట్ వ్యూస్, యూట్యూబ్లోనూ ఈ సినిమాకి డీసెంట్ వ్యూస్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న కలేజాకి కూడా వెరీ డీసెంట్ వ్యూస్. అంటే ఎక్కడా చెడింది సినిమా? మరి సరే సినిమా బాగాలేదు, మరి ఇన్నిసార్లు ఎందుకు చూస్తున్నారు? ఎగబడి ఎందుకు చూస్తున్నారు? మీరు చూడొద్దు కదా, బాగాలేదు కదా సినిమా, వై యూఆర్ వాచింగ్ దిస్ మెనీ టైమ్స్, ఎందుకు చూడాలి దీన్ని? అండ్ ఇంటర్నెట్లో మీమ్స్లో ఇంకో రికార్డ్ క్రియేట్ చేసింది కలేజా నుంచి, ఇంకో కొత్త రికార్డ్. అది ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి కలేజా మీకు మీమ్స్ గా నచ్చింది, టీవీలోనూ నచ్చింది, ఓటీటీలోనూ నచ్చింది, ముక్కలు వేస్తే యూట్యూబ్ లోనూ సీన్స్ నచ్చాయి. ఇంకొక రికార్డ్ ఏంటి అంటే, రీసెంట్ గా నేను ఒక వీడియోలో చూసాను, ఆన్లైన్ లో మహేష్ బాబు గారు హాస్పిటల్ వేర్ చేసిన డ్రెస్, పూలకుండి, ఆ కాస్ట్యూమ్స్, ఇవన్నీ కూడాను బాగా పర్చేజ్ అయ్యాయంట 2-3 days లో. అవును,
అది నేను షాక్ అయ్యాను. ఫస్ట్ టైం ఒక మూవీకి ఈ విధంగా రికార్డ్ రావడం. అంటే ఎలా ఇలాంటి రికార్డు పవన్ కళ్యాణ్ గారికి టవల్కి వచ్చింది. అవును, గబ్బర్ సింగ్ ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఇదే అవును, టవల్ అంటావా, ఇట్స్ ఓకేమా, అది ఒక మేనరిజం లాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి కూడా అదే సింబల్ లాగా వేసుకొని వెళ్తున్నారు. అవును, ఇదేంటి మరి హాస్పిటల్ డ్రెస్ ఏంటి ఇక్కడ వరకు, ఆ గౌన్, బ్లూ కలర్ గౌన్. అవును, పాము కూడా అరే బాబు పాము దొరికేసిందిరా ఈ సినిమాకి. సో ఇన్ని రికార్డ్స్ మరి ఎందుకు ఇప్పుడు మనం కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ ఫ్లాప్ సినిమా గురించి? ఎందుకు ఫ్లాప్ అయింది అదే అడుగుతున్నాడు నిర్మాత. ఒరే మీరే చంపేశారు ఆ సినిమాని. అవును, మీరు గనక అర్థం చేసుకొని ఉంటే ఫస్ట్ వాళ్ళే మెసేజ్లు చేసుకొని మా మహేష్ బాబుని ఏదో చేసేసాడు తిరుగు ఏమి చేయలా, కొత్తగా చూపించాడు. అసలు అంటే మహేష్ బాబు ఎలా ఉంటాడో నీకు చూపించాడు. మీకు అదేంటో తెలియక ఏదో అయిపోయింది అనుకున్నారు. నథింగ్ వాజ్ హ్యాపెండ్. నిన్న గుంటూరు కారం వరకు కూడా అదే చూసుకుంటూ వచ్చావు కదా. అవును, ఎక్కడ ఏమైంది, ఎక్కడ ఏమి అవలా. మార్పు మనం మారాలి, అప్పుడు ఆడియన్స్ మారలా. సేమ్ ఆడియన్స్ కి వచ్చిన ఎక్స్పీరియన్స్లు ఏంటంటే పాపం రామ్ జగడం, అలాగే రామ్ చరణ్ ఆరెంజ్, అంటే వీళ్ళకి దే డిడ్ంట్ డైజెస్ట్ దెమ్. తర్వాత టీవీలో రిలీజ్ అయినప్పుడు తప్పు తెలుసుకొని 100 సార్లు చూస్తే అప్పుడైతే ఆ నిర్మాతను బాధ పెట్టావుగా. అప్పుడు అదే నిర్మాతని నువ్వు ఆ రోజే అర్థం చేసుకొని ఉంటే మీ స్టార్ హీరో ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేదిగా చెప్పుకోవడానికి. అవును, మా హీరో ఆ టైంలో ఇన్ని రికార్డులు అని చెప్పుకోవడానికి ఉండేది. అప్పుడు ఇంకా రికార్డులు బద్దలయ్యేవి. సో అట్లా గడిచిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన కళ్యాణ్ గారు ఇప్పుడు మనందరికీ ఇంకోసారి పరిచయం చేశాడు. అవును, ఈ సినిమా రికార్డ్స్ని టీవీలో ఎన్నిసార్లు 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది. అంటే కలేజా అంటే కలేజా వేశారు. నెక్స్ట్ ఈ జెమినీ టీవీ వాళ్ళు కామెడీ ఛానల్ కామెడీ పెట్టినప్పుడు రోజు కనీసం 4 గంటల కలేజా వీడియోలు పడేవి. అవును, మార్నింగ్ అప్పట్లో ఈ బర్త్డే విషెస్ చదువుతారు కదా ఉత్తరాలు. అవును అవును, ఉత్తరాలు చదివేటప్పుడు మధ్యలో కొన్ని కామెడీ సీన్లు వేసేవాళ్ళు. అవును, ఈ సీన్లే కలేజా సీన్లు రోజుకు 1-2 వేసేవాళ్ళు. మరి సినిమా బాగాలేదు, మీకు నచ్చలేదు కదా, ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు దీన్ని? ఏమైంది దీంట్లో ప్రాబ్లం ఎక్కడ? మనలో అప్పుడు మనం కొంచెం రియలైజ్ అయ్యి ఉంటే ఆ రోజులు నేను కూడా ఒక స్థాయిలో ఉండేవానా, నా నిర్మాత బాధపడ్డాడు. సరే ఇప్పటికైనా 4K రిజల్యూషన్లో ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం, మళ్ళీ వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చింది ఆల్రెడీ, నచ్చలేదని నేను అనట్లా. మీకు నచ్చిన సినిమా సరే ఆ రోజుల్లో ఏదో రిలీజ్ చేసాం అప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడు 4Kకి మలిచాము, మళ్ళీ చూడండి, తప్పే ఉంది, మళ్ళీ మీ అభిప్రాయం చెప్పండి అంటే 800 సెంటర్లలో టికెట్లు గబా బుక్ అయిపోయాయి. అవును, కలేజా మళ్ళీ వస్తుంది, కలేజా. అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. సేమ్ అదే జరిగింది ఆరెంజ్కి. అవును, అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని ఇప్పుడు మళ్ళీ కలేజాకి రిలీజ్. ఎక్కడ చూడు ఇప్పుడు ఓపెన్ చేయి అన్ని రెడ్ మొత్తం. నేను కూడా ట్రై చేశాను, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు యాక్చువల్గా రేపు ఫ్రైడే వచ్చిందంటే మనం అయితే భైరవం గురించి మాట్లాడుకోవాలి, లేదా ఇంకేం రిలీజెస్ ఉన్నాయని అడగాలి. అవును, అంతేనా? ఈ రెండు పక్కన పెడితే ప్యారలల్ గా ఇది ఇలా దూసుకొచ్చేసింది రీ రిలీజ్ సినిమా. మళ్ళీ రీ రిలీజ్ అన్నా కూడా ఏదో అంటే అప్పట్లో ఇప్పుడు జగదేకవీడు అదిలో ఒక సుందరి అలా కూడా కాదు 15 ఏళ్లే పైగా ఈ వారం కూడా ఏదో ఛానల్ వచ్చే ఉంటది కలేజా, తెలుసా? ఈ వారం కూడా వచ్చి ఉంటారు. నువ్వు మొన్న ఈ వారం ఏదన్నా ఈటీవీ సినిమానో లేకపోతే స్టార్ మా మూవీస్ ఏదో ఒకటి చూసుకో, దేంట్లోనో వచ్చే ఉంటది. అంటే అంత రెగ్యులర్ వాచ్డ్ మూవీని రిలీజ్ చేస్తే కూడా మళ్ళీ ఇంత ఆదరిస్తున్నారు అంటే కలేజాలో దమ్ము ఉంది, కలేజా ఉంది. కానీ జనాలు ఆ టైంలో ఆదరించలా. నవ్వు అందరూ వెళ్తున్నారు ఫ్యాన్స్. కృష్ణ గారి జన్మదినం సందర్భంగా అనుకుంటా. సో ఆల్రెడీ నిన్నటి నుంచి ప్రీమియర్స్ కూడా వేసేసారు. ప్రీమియర్స్ కూడా బీభత్సమైన, అసలు ఎలాంటి చెప్పాలి అంటే అప్పట్లో బెనిఫిట్ షోస్ లేవు అన్నారు కదా, దాని ప్రీమియర్ షోస్ అని ఇప్పుడు వేసారు. మళ్ళీ అప్పుడు పుష్ప టైంలో ఎలాగైతే ఎగబడ్డారో అలా ఎగబడ్డారు జనాలు. హనుమాన్కి ప్రీ షోస్ వేస్తే ఎలా ఎగబడ్డారో అలా ఎగబడ్డారు. అండ్ ఈ రోజు ఆల్రెడీ మనం చూస్తున్నాం రికార్డ్స్ అన్ని రెడ్డే. నెక్స్ట్ రేపు అనుకుంటా కృష్ణ గారి బర్త్డే, ఓ రోజు ముందుగా మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇవాళ రిలీజ్ అయింది. అండ్ నిన్నటి నుంచే రికార్డ్స్ చూస్తానే ఉన్నాము. కలేజానే. కలేజా సినిమాలో కలేజా ఉంది అంటారు. కలేజా ఉంది కాబట్టి దాన్ని కలేజా అని పెట్టారు. మనం దానికి ఇప్పుడు గుర్తించాం 15 ఏళ్ల తర్వాత. తప్పు మందే కదమ్మా. ఖచ్చితంగా డైరెక్టర్ ఆ రోజు దానికి కలేజా అని పేరు పెట్టాడు. 15 ఏళ్ల తర్వాత మనం గుర్తించాం, ఓహో ఇది కలేజా అని. సో తప్పు మన దగ్గరే ఉంది, వాళ్ళు అనడానికి లేదు. సి కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో మహేష్ బాబుని చూసి. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి, బికాజ్ మీకు ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ రాజమౌళి ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. బ్లాక్ చేసేసారు 3 years. మీరు థియేటర్ లో మహేష్ బాబుని చూడాలనుకుంటే ఇప్పుడే పోండి, లేదా 3-4 ఏళ్ళు పెట్టేస్తుంది హ్యాపీగా. సో అట్లీస్ట్ అలాగనే యూటిలైజ్ చేసుకోండి. 3 days వాడుకోండి అని చెప్పేయాలి అయితే. రైట్. థ్యాంక్ యూ సో మచ్.